హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుకింగ్కు సంబంధించిన వెకబులరీ గురించి తెలుసుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, కుకింగ్ అంటే వంట చేయడం. ఐ యామ్ గుడ్ అట్ కుకింగ్. ఐ యామ్ గుడ్ అట్ కుకింగ్. నేను వంట మంచిగా చేస్తాను. ఐ యామ్ కుకింగ్ ద రైస్. ఐ యామ్ కుకింగ్ ద రైస్. నేను అన్నం వండుతున్నాను. ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ కుకింగ్. ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ కుకింగ్. నాకు వంటపై అంతగా అవగాహన లేదు. కవర్. ఫ్రెండ్స్, మనకి వంట పాత్రలు ఉంటాయి, వాటిని ప్లేట్స్తో ముస్తాం అనమాట, మూయడం జరుగుతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తే కవర్ చేయడం అంటాం. కవర్ ద టేబుల్ విత్ క్లోత్. టేబుల్ని వస్త్రంతో కప్పండి. కవర్ అండ్ కుక్ ద ఫిష్. కవర్ అండ్ కుక్ ద ఫిష్ అంటే చేపల్ని కవర్ చేసి ప్లేట్ మూసి ఉడికించాలి. డ్రై అంటే పొడి, అంటే డ్రై అంటే ఎండిపోయిన అని అర్థం. డ్రై ద పాట్. కుండ పొడిగా ఉంది. డ్రై ద పాట్. కుండ పొడిగా ఉంది. మై షర్ట్ ఈజంట్ డ్రై ఎట్. మై షర్ట్ ఈజంట్ డ్రై ఎట్. నా చొక్కా ఇంకా ఆరలేదు. ఫ్లిప్ అంటే కుదపడం, తిప్పడం. ఓకే, ఫ్లిప్ ద చపాతీ. ఫ్లిప్ ద చపాతీ. చపాతీ తిప్పండి. లెట్స్ ఫ్లిప్ ద ఎ కాయిన్. నాణ్యం తిప్పండి. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్లిప్ ద చపాతీ అంటే ఇప్పుడు మనం స్టవ్ ప్యాన్ పైన చపాతీ వేయడం జరుగుతుంది. అది కొద్దిగా అంటే కాల్చిన తర్వాత తిరిగి మరి తిప్పేయాలి కదా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా అనాలి, ఫ్లిప్ ద చపాతీ. చపాతీని తిప్పండి. ఓకే. ఫ్లోర్ అంటే పిండి. టేక్ అవుట్ ద ఫ్లోర్. టేక్ అవుట్ ద ఫ్లోర్ అంటే పిండిని తీయండి. మిక్స్ ద ఫ్లోర్ విత్ 2 eggs. మిక్స్ ద ఫ్లోర్ విత్ 2 eggs అంటే పిండిని 2 గుడ్లతో కలపండి. ఫుడ్ ఆహారం. ఫుడ్ అంటే ఆహారం. ఈట్ యువర్ ఫుడ్. ఈట్ యువర్ ఫుడ్ మీ ఆహారాన్ని తినండి. ఐ లవ్ ఇండియన్ ఫుడ్. ఐ లవ్ ఇండియన్ ఫుడ్ నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. డూ యూ నీడ్ ఎనీ ఫుడ్. డూ యూ నీడ్ ఎనీ ఫుడ్ మీకు ఏదైనా ఆహారం అవసరమా. ఫ్రై అంటే వేయించడం. ఫ్రై ద ఫిష్ చేపలను వేయించాలి. ఫ్రై ద ఫిష్ చేపలను వేయించాలి. ఫ్రై అంటే ఫ్రై చేసుకొని తినడం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై చేసుకొని తింటాం కదా, దాన్నే ఫ్రై అంటాం. ఫ్రై చేయడం అంటే ప్యాన్ మీద మనం ఫ్రై చేసుకుంటాం. ఫ్రై అన్ ఎగ్ ఫర్ మీ. ఫ్రై అన్ ఎగ్ ఫర్ మీ నాకు గుడ్డు వేయించు అంటే ఆమ్లెట్ వేయించు. అంటే తురిమిన. గ్రాట్ అంటే తురిమిన. ఫ్రెండ్స్, మనం కొబ్బరిని తురుముతాం కదండి, దాన్ని తురమడం అంటాం. గ్రాటెడ్ అంటే తురమడం. కట్ ఇంటూ ఏ లాట్ ఆఫ్ స్మాల్ పీసెస్ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం. కట్ ఇంటూ ఏ లాట్ ఆఫ్ స్మాల్ పీసెస్. బ్రింగ్ ద గ్రాటెడ్ క్యారెట్స్ తురిమిన క్యారెట్లను తీసుకురండి. యాడ్ ద గ్రాటెడ్ చీజ్ టు ద సాస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇంగ్లీష్ పదానికి మీరు తెలుగులో మీనింగ్ రాసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హీట్ అంటే వేడి. హీట్ ద ఫుడ్. ఇక్కడ ఈట్ అనేది రాకూడదండి. హీట్ ద ఫుడ్ అంటే ఆహారాన్ని వేడి చేయండి. ఆహారాన్ని వేడి చేయండి. హీట్ ద వాటర్. హీట్ ద వాటర్ నీళ్లను వేడి చేయండి. నీళ్లను వేడి చేయండి. ఐఎమ్ హీటింగ్ ద డిన్నర్. ఐఎమ్ హీటింగ్ ద డిన్నర్ నేను అన్నం వేడి చేస్తున్నాను. నేను అన్నం వేడి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.